నాకు చెవియొగ్గిన మొరనాలకించెన్ జలకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయుబి నుండి నన్పైకెత్తెను జలకరమగు గుంటలో నుండి జిగటగల ఉబి నుండి నన్పైకెత్తెను నీ చిత్తమును చేయ నాకు సంతోషము నీ చిత్తమును చేయ నాకు సంతోషము నా ఆంతర్యములో నీ శాసనములున్నవి నా ఆంతర్యములో నీ శాసనములున్నవి ప్రజా సంగములో దీనిటి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటిని ప్రజా సంగములో దీనిటి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా కొరకు సహనముతో కలిపెట్టన్ నాకు చెవియొగ్గిన మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయుబి నుండి నన్పైకెత్తెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయుబి నుండి నన్పైకెత్తెను నీ నీతిని నా మదిలో దాచి నీ నీతిని నా మదిలో దాచి నీతి నిలయనే నూరకుండలేదు నీతి నిలయనే నూరకుండలేదు సంగములో నిరక్షణ కృపలో సత్యములునే దాచలేదు సంగములో నిరక్షణ కృపలో సత్యములునే దాచలేదు యెహోవా కొరకు సహనముతో కలిపెట్టన్ నాకు చెవియొగ్గిన వశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయుబి నుండి నన్పైకెత్తెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయుబి నుండి నన్పైకెత్తెను 628 యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. 530 పాత నెంబరు, 628 కొత్త నెంబరు, 530 పాత నెంబరు. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము అనే పాట పాడతాం. 628 530. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాగజేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల
చూపేదం యేసు చెంతకు పిలచెదము అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతును యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము సాతాను దుర్గములు పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము సాతాను దుర్గములు పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్లవేళలందు చాటెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము అనాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు ఆశింతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము మనం బైబిల్ పనులు పాడదాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అనే బైబిల్ పనులు మనం పాడదాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లుగా కన్నులు తెరువుము చూచునట్లుగా కన్నులు తెరువుము ఓపెన్ thou mine eyes that I may behold wonders things out of thy law wonders things out of thy law. లేవియా కాండము 14వ అధ్యాయం చూడండి, దేవుని వాక్యం చూడండి.
లేవియా కాండము 14వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుదాం. లేవియా కాండము 14వ అధ్యాయము 33 నుండి 53 వరకు మనం చదవాలా? సరే, టైంని బట్టి మనము మధ్యలోనే ఆపిద్దాం. 33 నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాము. సో మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. సో బైబిల్ స్టడీ కొరకు ఒక వాక్య భాగాన్ని పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము అని అంటాం కదా. సో మొదటి 5 పుస్తకాలలో 3వ పుస్తకం లేవియా కాండములో నుండి 14వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతున్నాను, 34 మీరు చదవండి, 35 మళ్ళీ నేను చదువుతాను. అట్లా మార్చి చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగూ సెలవిచ్చెను, మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల. 35వ వచనం లేవియా కాండము 14:35. ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తును అపవిత్రము కాకున్నట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూపుటకు రాకమునకు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపించవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. 37వ వచనం లేవియా కాండము 14:37. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ డాలుగానైనను ఎర్ర డాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల. 38. యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 39వ వచనం నేను చదువుతున్నాను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. 41 చదువు. వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి. 42 నేను చదువుతున్నాను. వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. 43 చదవండి. అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. 44వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. 45 చదవండి. నలభై 46వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. 47 చదవండి. నలభై 48 నేను చదువుతున్నాను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. అక్కడ 48 వరకు చదివినాము. లేవియా కాండము 14వ అధ్యాయము 33 నుండి 48 వరకు ఏం చేసినామంటే ఈ బైబిల్ స్టడీ కొరకు ఈ యొక్క లేఖన భాగాన్ని కొంచెం ధ్యానించడానికి ట్రై చేస్తాం. సో మనం వాక్యం నేర్చుకోవాలి అంటే అది బైబిల్ స్టడీకే రావాలి. బైబిల్ స్టడీకి వస్తేనే మనం వాక్యం అనేది నేర్చుకుంటాం. ఆదివారం రోజు ఇక్కడి నుంచి అక్కడ దాకా మంది కూర్చున్నారు, ఎంతమంది వస్తున్నారో ఆదివారానికి అని అంటే ఆ లెక్క సరిపోదు.
ఆదివారం రోజు మనం అసలు ఏమీ నేర్చుకోము. మనం వాక్యం నేర్చుకోవాలి అంటే బైబిల్ స్టడీకి రావాలి. బైబిల్ స్టడీలోనే మనం చాలా విషయాలు, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన విషయాలు మనము బైబిల్ స్టడీలోనే నేర్చుకున్నాం. నేను కూడా వాక్యం బైబిల్ స్టడీలోనే నేర్చుకున్నాను. ఎవరైనా సరే వాక్యం బైబిల్ స్టడీలోనే నేర్చుకుంటారు. ఆదివారం రోజు ఏమీ నేర్చుకోరు. ఆదివారం రోజు మనం చేసేది ఆరాధన. ఆదివారం రోజు మనం చేసేది ఆరాధన. బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యం, కానుకలు ఆరాధనకి సాదృశ్యం, మొదటి వర్తమానం ఆరాధన. సో కాబట్టి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం. ఆదివారము అంటే మొత్తం ఆరాధననే. ఆదివారం మొత్తం మనం ఆరాధననే చేస్తాం. సో వాక్యం నేర్చుకోవాలి అంటే మనము ఈ యొక్క బైబిల్ స్టడీకి వస్తే చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సందర్భం చదివినాము. దీనికంటే ముందు 13 అధ్యాయం అంటే లేవియా కాండము 13 అధ్యాయంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తికి కుష్ఠరోగం కనుక వస్తే ఆ వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఆ వ్యక్తితో మనము ఏ విధంగా సహవాసం చేయాలి, ఆ కుష్ఠరోగానికి సంబంధించిందంతా ఆ 13 అధ్యాయంలో ఉంటుంది. లేవియా కాండము 13 అధ్యాయంలో ఒక వ్యక్తికి కుష్ఠరోగిని ఏ విధంగా మనము ట్రీట్ చేయాలి, ఏ విధంగా ఆ వ్యక్తితో మనము జీవించాలి, లేకపోతే కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి, ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ కుష్ఠరోగానికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు చదివిన సందర్భంలో ఏమి చూసినాము అంటే, ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకొనుట. నా యొక్క ఇల్లుని నేను పరిశుభ్రంగా ఉంచుకొనుట. సో దేవుని వాక్యం అనేది ఇది ఆత్మీయమైన పుస్తకం, ఇది లౌకికమైన పుస్తకం కాదు. ఈ వాక్యాన్ని నేను లౌకికంగా కూడా అర్థం చేసుకోవద్దు. ఆత్మానుసారంగా ఆత్మీయంగానే మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సో మన అందరం కూడా ఏమి అంటే పవిత్రంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. సో ఈ యొక్క లేవియా కాండం మొత్తం మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే, పవిత్రంగా జీవించుట ఎట్లా అనేది ఈ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. మనమందరం కూడా పవిత్రంగా జీవించుట ఎలా అనేది ఈ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. సరే, లేవియా కాండం ఎట్లా ఆరంభమవుతుంది అని అంటే, మొదటి 5 అధ్యాయాలు ఏమంటే అక్కడ దహన బలి ఉంటుంది, నైవేద్యం ఉంటుంది, పాప పరిహారార్థ బలి ఉంటుంది, అపరాధ పరిహారార్థ బలి ఉంటుంది, దాని తర్వాత సమాధాన బలి అని 5 రకాల బలులు ఉంటాయి. సో బలులు అర్పించినారు, బలులు అర్పించాలి అని అంటే ఆరాధన చేయాలి అని అర్థం. బలి అంటే ఏంది? ఆరాధన. పాత నిబంధన కాలంలో బలి అర్పించినారు అంటే ఆరాధన చేసినారు అని అర్థం. సో నేను పవిత్రంగా జీవిస్తున్నాను అనే దానికి ఒక సిగ్నల్ ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధన చేయడం. నేను దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను అని అంటే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక మూలకు నాలో పవిత్రత అనేది ఉన్నది. లేదు అని అంటే నేను దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను అంటే నేను పవిత్రంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అది. అపవిత్రత లోపల పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధన అనేది చేయకూడదు. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. సో లేవియా కాండం మొదటి 5 అధ్యాయాలు మనం బలుల గురించి చూస్తాం. సరే, లేవి అనే పేరుకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. లేవి అనే పేరుకి అర్థం ఏంటి అంటే హత్తుకొనుట. ఈ లేవియా కాండం అనే పుస్తకం మనకేం నేర్పిస్తుంది అని అంటే, దేవునికి సమీపంగా మనం ఎట్లా రావాలి అనేది ఈ లేవియా కాండం నేర్పిస్తుందమ్మా. సో వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. సో ఈ లేవియా కాండం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నేను దేవునికి సమీపంగా ఎట్లా రావాలి, నేను దేవునికి సమీపంగా ఎట్లా రావాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించడం ఎట్లా. సో బైబిల్లో ఒక శిష్యుడు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అంట ఆయన. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే ఎంత సమీపంగా ఉన్నాడండి. దేవుని హృదయంలో ఉన్నది ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించినాడు. సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని మనసులో ఏముంది, దేవుని హృదయంలో ఏముంది నేను తెలుసుకుంటా. యేసు ప్రభు హృదయంలో ఏముంది, ఆయన హృదయంలో ఏముందో తెలుసుకొని నేను చేస్తాను. సో ఎంత పవిత్రంగా జీవించుంటాడండి ఆయన.
యేసు ప్రభు పవిత్రుడు, ఆయన హృదయాన్ని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని అంటే ఈయన ఇంకెంత పవిత్రంగా జీవించినాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గర కోరేది కూడా అదే, మనము దేవునికి సమీపస్తులుగా రావాలి, మనము దేవునికి సమీపస్తులుగా వెళ్ళాలి. ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి, ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. ఎందుకు మనం దేవునికి సమీపస్తులుగా రావాలి? మనకేమైంది? మనం దేవునికి సమీపస్తులంగా లేమా? మనం దేవునికి దూరంగా ఉన్నామా అంటే ఆడ మంచి మాట ఉన్నది చూడండి, చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, దేవుడు ఆదామును ఏం చేసిండట? వెళ్ళగొట్టి. వెళ్ళగొట్టి అనే మాట ఉన్నదాడు, ఏదో బయటికి పంపించేసిండు కాదు, వెళ్ళగొట్టి. ఇప్పుడు దేవుడు మానవుల్ని ఎలగొట్టినాడు, ఎట్లుంటుంది పరిస్థితి? చాలా ఘోరం, చాలా దరిద్రం, చాలా దౌర్భాగ్యం. దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర లేదంటూ లేదు. అటువంటిది ఆ దేవుడు వెలగొట్టినాడు అని అంటే ఇంకా నాకు నేనే సంపాదించుకోవాలి అన్నీ. సో మానవుని యొక్క పాపం అనేది ఏం చేస్తుంది అని అంటే ఆ యొక్క దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మనమంతా అంటే దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇప్పుడు మన సంఘాలలో విశ్వాసాల పరిస్థితి ఎట్లా ఉంది అంటే అందరూ నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నా, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా, నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నా, నా సంఘంలో పని చేస్తున్నా, ప్రతి ఆదివారం వెళ్తున్నా, నేను ఆరాధన చేస్తున్నా, బలలో పాలు పొందుతున్నా, దశం భాగం ఇచ్చేస్తున్నా, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు అని ఎవరికి వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ మనకు దేవునికి ఇంకా దూరమే అవుతున్నాం కానీ దగ్గర అవ్వట్లేదు. తెలుసుకోండి, దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ నేనేం చేస్తున్నాను అంటే ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నాను, లోకంలో లోకస్తులతోనే ఎక్కువ సమయం నేను గడుపుతున్నాను. ఇంకా మంచిగా చెప్పాలంటే సెల్ ఫోన్ అనేది పెద్ద లోకం, లోకంలో ఉన్న చెత్త అంతా అందులోనే ఉన్నది, ఆ చెత్త నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉన్నా అని ఎట్లా అంటావు? సో కాబట్టి ఈ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది అంటే హౌ టు క్లీవ్, దేవుణ్ణి హత్తుకొని జీవించడం ఎట్లా అనేది ఈ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. అదేవిధంగా నేను పవిత్రంగా ఎట్లా జీవించాలి, ఈ రెండు సంగతులు ఈ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఏం చేసినాము అంటే మనం ఒక సందర్భాన్ని చదివినాము, ఆ యొక్క సందర్భంలో నేను చదువుతాను చూడండి. 33 వచనం నేను చదువుతున్నాను. లేవియా కాండము 14వ అధ్యాయము 33వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగూ సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల. ఇప్పుడు కుష్టుపొడ ఎవరు కలుగజేస్తున్నారంట? ఆడ వచనం చదివితే మనకే అర్థమవుతుంది. నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల, దేవుడే కలుగజేస్తున్నాడంట కుష్టుపొడ. ఎక్కడ అంటే ఇంట్లో. నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల. సో ఈ ఆత్మీయ జీవితంలో నేను యేసుక్రీస్తు ప్రభుల వారితో ఈ ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు ఏమి అంటే నేను ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నాను అనే సంగతి తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు అట్లా అనుమతిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు కానీ, లేకపోతే కొన్ని ఇరుకు పరిస్థితులు కానీ, కొన్ని ఇబ్బంది పరిస్థితులు కానీ, కొంచెం అనారోగ్యత కానీ, లేకపోతే నేను ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆ వచ్చే ప్రమోషన్ ఆగిపోతుంది అని. అంటే ఇటువంటి చిన్న అనారోగ్యత వీళ్ళకి అనుమతిస్తే వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది చూద్దాం ఒకసారి. వీళ్ళు మందిరానికి పోయి ఏం నేర్చుకుంటున్నారు అనేది దేవుడు తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు అట్లా అనుమతిస్తాడు. ఇంకా మంచిగా చెప్పాలంటే నా పిల్లలే నా మాట వినరు, లేకపోతే నా భార్యనే నా మాట వినరు, నా సంఘస్థులే నా మాట వినరు.
సేవకుడే మాట వినడు, విశ్వాసులే మాట వినరు, ఎవ్వరు వినరు. నీ పని నీదే, నా పని నాదే. నువ్వు చెప్పేదేదో చెప్పుకో, మేము వింటే వింటాం, లేకపోతే లేదు, వచ్చినాం కూర్చున్నాం వెళ్ళిపోతాం. అసలు ఈ రోజులలో సంఘాలలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. అసలు మందిరాలలోకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే మాకే భయం అవుతుంది. భయం అవుతుంది మందిరంలో అడుగు పెట్టాలండి. ఎట్లా ప్రవర్తిస్తున్నారు విశ్వాసులు, దేనికోసం కొట్లాడుతున్నారు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు వాళ్ళకే అర్థమవుతలేదు. అంతగానం కొట్లాడుకుంటున్నారు, అంతగానం బూతులు మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ నోరు తెరిచి ఆరాధన చేస్తారు. ఎట్లా చేయబుద్ధి అవుతుంది ఆరాధన? మళ్ళీ మేము పవిత్రంగా జీవిస్తున్నాం, మేము మంచిగా ఉన్నాం అని అనుకుంటున్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఇప్పుడు ఇక్కడ ఈ చదువుకున్న సందర్భంలో నేను నా ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనే సంగతి మనం చూస్తాం. హౌ టు క్లీన్ మై హౌస్. హౌస్ అంటే నా హృదయం, నా దేహమే పరిశుద్ధాత్మకి ఆలయం. నా దేహం అనే ఆలయాన్ని, నా దేహం అనే ఇంటిని, నా హృదయం అనే ఇంటిని నేను ఏ విధంగా పవిత్రంగా పెట్టుకోవాలి అనే సంగతి ఇక్కడ ఉన్నది. పాత నిబంధన కాలంలో ఈ ప్రజలందరూ వాళ్ళు ఏం చేసినారు అని అంటే, ఏది జరిగినా సరే వాళ్ళు ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. చూడండి 35వ వచనం నేను చదువుతున్నాను. ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియజెప్పవలెను. సో దేవుడు ఆ ఇంట్లో ఏం చేసినాడు అంటే, ఆయననే ఒక కుష్టుపొడ ఇచ్చేసినాడు. ఆ ఇంటికి సరే ఏదో ఒకటి కనబడది, ఇల్లు అనేది శుభ్రంగా లేదు, ఇల్లు శుభ్రంగా లేదు, నా హృదయం అనేది శుభ్రంగా లేదు, నేను ఎట్లా శుభ్రం చేసుకోవాలి అనే సంగతి నేను ఇక్కడ తెలుసుకుంటాను. సరే, పాత నిబంధన కాలంలో ఏమి అనంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఏమి అనంటే, నేను నా పాలెమును శుభ్రంగా పెట్టుకోవాలి, దాని తర్వాత నా యొక్క ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, నా యొక్క చేతులని నేను శుభ్రంగా పెట్టుకోవాలి, నా యొక్క దేహాన్ని నేను శుభ్రంగా పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ హోలీ. కొన్ని వచనాలు చదవండి. లేవియా కాండము 19:2 చదవండి. ఈ వచనాలన్నీ మీకు అర్థమవుతుంది. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం. ఈ లేవియా కాండంలో ఉన్న ప్రత్యేకత చూడండి. మీకు మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు మీరు పరిశుద్ధులై ఉండాలి అనంటే, యెహోవానైన నేనెవరిని? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పినాడండి ప్రజలకి. ఇదే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇప్పుడు 20వ అధ్యాయము 26వ వచనం లేవియాకాండం చూడండి. 20వ అధ్యాయము 26వ వచనం లేవియాకాండం. సో ఎట్లుండాలంటమ్మా? పరిశుద్ధులుగా ఉండాలి. మనమందరూ పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. నేను వాక్యం చదివేటప్పుడు, ప్రభువా ఈ వచనం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను ఎక్కడ అపవిత్రుని అయిపోయినాను, దయచేసి నాకు చూపెట్టు, నేను సరి చేసుకుంటా, నేను కడగబడతా, నువ్వు చెప్పినట్టే నేను ఉంటాను అనే విశ్వాసులు ఈరోజు అసలు లేనేలేరు సంఘం. ఏదేమైనా సరే నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు, నా ఆత్మీయ జీవితాన్ని టచ్ చేయనీకి నువ్వెవరు అని అంటున్నాడు. నువ్వు నన్ను సరిచేయడం ఏంది? నువ్వు నన్ను సరిచేయడం ఏంది? సో కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పవిత్రుడుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. 21:8 లేవియా కాండం చూడండి. లేవియా కాండము 21:8. నేను పరిశుద్ధుడను కనుక కాబట్టి మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. కాబట్టి ఈ లేవియా కాండం మొత్తంలో హోలీ 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 హోలీ.
హోలీ అనే మాట 75 పర్యాయాలు వచ్చింది. 75 టైమ్స్ హోలీ, హోలీ గార్మెంట్, హోలీ కోట్, దాని తర్వాత పరిశుద్ధమైన పాగా ధరించుకోవాలా, నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలా, దేవుణ్ణైనా నేను పరిశుద్ధుడను, మనం అందరము పవిత్రంగా జీవించాలి. ఈ హోలీ అనే మాట ఈ లేవియాకాండం మొత్తంలో 75 సార్లు వచ్చిందండి. 75 టైమ్స్. సో కాబట్టి మనమందరము పవిత్రులుగా జీవించాలి అనేది దేవుని యొక్క పవిత్రులుగా జీవించాలి అని అంటే శారీరకంగా నేను స్నానం చేసుకుంటున్నాను, పవిత్రంగానే ఉన్నాను కాదు, మంచి ఉతికిన బట్టలు వేసుకున్నాను, ఇస్త్రీ కొట్టిన బట్టలు వేసుకున్నాను, అది కాదు. పవిత్రత అంటే అది కాదు. హృదయాన్ని శుద్ధిగా చేసుకోవాలా, హృదయాన్ని పవిత్రంగా చూసుకోవాలా. హృదయంలో లోకంలో ఉన్న చెత్త అంతా హృదయంలోనే ఉన్నది. నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నోరు అసలు ఊపుకొచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు అంటే నోరు ఊపుకొచ్చింది. అసలు ఆయన ఒక్క మాట అన్నాడంటే నేను 4 మాటలు అనేస్తున్నా ఆయనని. నోరు ఊపుకొచ్చింది. రోషం పౌరుషం ఎక్కువైపోతున్నాయి రోజు రోజు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వచ్చినా చూడండి. 11:44 లేవియాకాండం, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45వ వచనం చూడండి. అక్కడనే నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఆ దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడో అంటే ఇప్పుడు మనం చూసినాం ఆదికాండం 3వ అధ్యాయము ఆఖరి వచనంలో ఎందుకు దేవుడు ఆదామును వెళ్ళగొట్టినాడు అంటే ఆయన లోపలికి ఏమొచ్చింది? అపవిత్రత అనేది వచ్చేసింది. అందుకే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అంటే మెడలు పట్టుకొని బయటికి వెళ్ళిపో. అపవిత్రమైనది ఏది కూడా దేవుడు సహించడు. పాపాన్ని దేవుడు అసలు సహించడు. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసుకొని అట్లనే ఉంటున్నాను అంటే ఈ దేవుడు అసలు దాన్ని సహించడు, ఓర్వడు, భరించలేడు. మనం దేవునికి సమీపస్తులుగా ఉన్నామని ఎట్లా అంటామండి? నేను పవిత్రంగానే ఉన్నాను ఎట్లా అంటాం చెప్పండి? అసలు ఆ దేవుడు నిజంగా ఎంత పరిశుద్ధుడంటే ఈ వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు యెహోవా అనే పదం వచ్చినప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఆ పెన్నును తీసుకొని పోయి ఆ ఇంకు బుడ్డిలో ఇట్లా ముంచి యెహోవా అని రాసిందంట. మోస్ట్ హోలీ గాడ్, అంత పవిత్రుడైన దేవుడిన. సో నిజంగా మనం చాలా ధన్యులం. అసలు ఇప్పుడు ఈ దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఆ పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అపవిత్రమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపదు. అపవిత్రమైన దానికి దేనికి కూడా పరలోక రాజ్యంలో చోటు అనేది లేనే లేదు. సో కాబట్టి ఎంత పవిత్రంగా జీవిస్తే మనము దేవునికి సమీపంగా ఉంటాం చెప్పండి. సో కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఈ చదువుకున్న సందర్భంలో ఇల్లు శుభ్రం చేసుకోవాలి అనేది ఉన్నది. సో మనందరికీ బాగా తెలుసు కదా, పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళకి యాజకుడు ఉండేవాడు. ఏది జరిగినా సరే వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఆ యొక్క వాళ్ళు చెప్పింది విని ఏం చేసినాడంటే ఆ యాజకుడు ఇంటికి రావాలన్నమాట. చూడండి, లేవియాకాండము 14వ అధ్యాయము 36వ వచనం. అప్పుడా ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టు పొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. సో కాబట్టి ఒక చిన్నగా అక్కడ ఏమి అంటే ఒక కుష్టు పొడ అనేది దేవుడు అనువదించినాడు. సో మనం ఏం చేయాలి అని అంటే ఆ యొక్క చిన్న కుష్టు పొడ మొత్తం అంతా
మొత్తం అంతా వ్యాపించకుండా చూసుకోవాలా అనేది నేను గుర్తుపెట్టుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, కొంచెం అపవిత్రత నా లోపలికి వచ్చింది అని అంటే నేను ఊరికనే ఉండకూడదు. ఆ అపవిత్రతని వెంటనే కడిగేసుకోవాలి. ఒకవేళ నేను ఊరికనే ఉన్నాను, ఆ అపవిత్రతను నేను కడిగేసుకోలేదు, అపవిత్రతను లోపల అట్లనే పెట్టుకున్నాను అని అంటే అది ఏమవుతుందంటే మొత్తం నా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చదివిన వచనం కూడా అదే. ఆ యొక్క ఇంటి యజమానుడు ఆ పొడను చూచినప్పుడు వెంటనే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా యాజకుని దగ్గరికి వెళ్ళాలి. ఆ యాజకుడు ఏం చేయాలంటే వచ్చి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్త చేయాలి. ఆ కుష్టు పొడ అనేది మిగతా వస్తువులకి అది స్ప్రెడ్ అవ్వదు, తాకొద్దు, ఆనుకోవద్దు, లేకపోతే అంటుకోవద్దు. మిగతా వస్తువులు కూడా అపవిత్రమైపోతాయి. కాబట్టి సంఘంలో ఎవరైనా సరే అట్లా ప్రవర్తిస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడం కాదు, అరే అది వాక్యానికి విరుద్ధం, అట్లా చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు ఉండాలి. నువ్వు చేసేది వాక్యానికి విరుద్ధం, అట్లా కాకుండా మనమేం చేస్తున్నాము అని అంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేసి ఆ వ్యక్తికి ఆయన ఒక గ్రూపు, మనం ఇంకో గ్రూపు, అట్లా అయిపోతుంది. కాబట్టి అపవిత్రత అనే దాన్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి అనే సంగతి మనము చూస్తాం. కాబట్టి నా హృదయంలో నా తలంపులు కానీ, నా హృదయం కానీ, నా ఆలోచనలు కానీ ఎప్పుడైనా సరే ఒక ఈవిల్ థాట్ వచ్చింది, లేకపోతే ఒక పనికిమాలిన ఆలోచన, అపవిత్రత అనేది లోపలికి వచ్చిందంటే వెంటనే నేను క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇల్లు అంటే నా హృదయము, ఇంటి యజమానుడు అంటే నేనే, నా హృదయానికి యజమానుడిని నేనే. యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు, ప్రధాన యాజకుడు. మనందరికీ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రధాన యాజకుడు. ఇక్కడ ఈ ఇంటి యజమానుడు ఏ విధంగా అయితే ఆ యొక్క కుష్టుపొడ చూసిన వెంటనే యాజకుని దగ్గరికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ యాజకుని దగ్గరికి ఎట్లయితే వెళ్ళినాడో, నేను కూడా నా లోపలికి అపవిత్రత వచ్చేసరికి వెంటనే ఏం చేయాలంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రభువా, నేను అపవిత్రం అయిపోతున్నా, దయచేసి నన్ను క్షమించు. ప్రభువా, నేను అపవిత్రం అయిపోతున్నా, దయచేసి నన్ను క్షమించు 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 క్షమించు. ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే, రోజుకి 1,00,000 సార్లు యేసు ప్రభుకి క్షమాపణ అడిగినా తప్పు లేదంట. రోజుకి 1,00,000 సార్లు యేసు ప్రభుకి క్షమాపణ అడిగినా తప్పు లేదు. ఎందుకు అంటే ఐ ఆమ్ క్లీనింగ్ మై సెల్ఫ్. నా యొక్క హృదయాన్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను, పవిత్రపరచుకుంటున్నాను. నా హృదయం అపవిత్రం అయిపోతుంది, నా తలంపులు అపవిత్రం అయిపోతున్నాయి, నాకు ఎక్కడ లేని పనికిమాలిన తలంపులు, పనికిమాలిన ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. అసలు విశ్వాసంలో ఇల్లు పోతే ఆ గోడకి ఇంత పెద్ద టీవీ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది టీవీ, గోడ నిండా టీవీ ఉంటుంది. ఆ టీవీ చూసి వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా అంటే అది లేదు. ఆ చేతులలో ఫోన్ ఉంటుంది, ఆ టీవీకి, ఫోనుకి, దాని తర్వాత అన్నిటికీ ఏమంటే వైఫై కనెక్షన్ ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు మొబైల్ డేటా పనిచేయలేదనుకో, అవుట్ మెడల్ ఎక్కుతుంది వాడికి. ఏమమ్మా, 10 నిమిషాలు నా మొబైల్ డేటా పనిచేయలేదు, నా నెట్వర్క్ పనిచేయలేదంటే యవనస్తురాలు కానీ పెద్దోళ్ళు కానీ ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా వారికి ఏది దొరికితే అది కింద పడేసుడు, లేకపోతే ఎవరినొకరిని కొట్టుడు తిట్టుడు గడనే జరుగుతుంది. సో ఇప్పుడు నేను పవిత్రంగా ఉన్నాను ఎట్లా చెప్తా సార్? లోకంలో ఉన్న చెత్త అంతా హృదయంలో నింపుకుంటా నేను మంచిగానే ఉన్నాను ఎట్లా అంటావు? అయిపోయి దేవుడు ఇట్లనే చేస్తాడు. నువ్వు ప్రేమిస్తున్న ఆ వైఫైని, నువ్వు ప్రేమిస్తున్న ఆ సెల్ ఫోన్ని, ఆ నెట్వర్క్ ఒక్క 10 నిమిషాలు పని చేయకుండా చేస్తావు. అయిపోయి నువ్వు ఎంత మంచి విశ్వాసం అర్థమైపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్న మందగా ఉన్నాము. సో దేవుడు కోరేది ఏంటి అంటే మనము పవిత్రులుగా ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ప్రకటన గ్రంథంలో సార్దీసు అని ఒక సంఘం ఉన్నది. తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు, అందరూ కాదు, చర్చిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆ సార్దీస్ అనే సంఘంలో
ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అది ఎంత పెద్ద చర్చో మనకు తెలియదు. కానీ వాక్యంలో రాయబడ్డది ఏంటంటే సార్దీసు అనే సంఘములో తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు 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 కొందరు. ఆదివారం అన్న తర్వాత అందరూ వస్తారు. దేవుడు అందరినీ కాదు చూసేది, పవిత్రంగా జీవిస్తున్న కొందరు. ఆ కొందరే యేసు ప్రభుకు కావాలి. సో మనం చదువుకున్న సందర్భంలో ఏమి అంటే యాజకుడు రావాలా, ఆ కుష్టుపొడను చూడాలా, చూసి మిగతా వస్తువులకి ఏమిటికి కూడా ఆ యొక్క అపవిత్రత అనేది అంటుకోవద్దని ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ క్లీన్ చేసేయండి. దాని తర్వాత మనం ముంగల్కి చదివితే ఆ యొక్క కుష్టుపొడను ఆయన ఇట్లా క్లీన్ చేయాలంట. క్లీన్ చేసేయాలి దాన్ని, ఆ గోడ మీద ఉన్న ఆ కుష్టుని క్లీన్ చేయాలి. క్లీన్ చేసి 7 days అబ్జర్వ్ చేయాలి. 7 దినములు అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. 7 దినముల వరకు ఆ ఇంట్లో ఎవ్వరు కూడా ఉండదు. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే అపవిత్రమైన స్థలంలో నేను ఎందుకు ఉండాలి, నన్ను అపవిత్రం చేసే వస్తువులని నా లోపలికి ఎందుకు రానియాలి. ఒక వస్తువు కనుక, లేకపోతే ఒక పరికరం కనుక, లేకపోతే ఒక సంగతి నన్ను అపవిత్రపరుస్తుంది అంటే నేను దాన్ని నా హృదయంలోకి ఎందుకు ఆహ్వానించాలి. సో కాబట్టి ఆ యొక్క యాజకుడు 7 రోజులు గమనించిన తర్వాత ఆ కుష్టు పొడ గనక స్ప్రెడ్ అవుతుంది. అది పూర్తిగా క్లీన్ కాలేదు, కానీ ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుందంట. అది ఇంకా అట్లా పాకుకుంటూ పోతా ఉన్నది. అది గమనించినప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ యొక్క గోడను ఊడదీసేసి ఆ గోడలో నుండి ఆ యొక్క రాయిని తీసి అక్కడ పెంటల పడేయాలంట. చదవండి, మీకు అర్థమవడానికి చదువుతాం. మనము 14వ అధ్యాయం, లేవియా కాండము 14వ అధ్యాయము 38వ వచనం. 14:38 లేవియా కాండం. యాజకుడు ఆ ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించిన ఎడల. సో 7 అంటే ఫస్ట్ ఆ యొక్క పొడని ఆయన క్లీన్ చేయాలి, ఆయన పద్ధతి ప్రకారం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆ పొడ అట్లనే ఉంది. 7 days అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఇంకా క్లీన్ కాలేదు, అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అంటే వ్యాపించిన 40వ వచనం. యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. ఆ రాళ్లను కూడా తీయాలంట లోపలలో నుండి. అంటే మామూలుగా పాపం అనేది ఎంత డేంజర్ అంటే అది వెంటనే నా లోపలికి వచ్చిందంటే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది నాలో ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకే ఆ లోపల నుండి ఆ గోడను బద్దలు కొట్టేసి లోపల నుండి ఆ రాళ్లను తీసేసి అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, అది ఎంతవరకు వ్యాపించింది, ఆ రాళ్ళన్నీ తీసి పెంటలు పడేయాలంటండి. ఈరోజు విశ్వాసంలో మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్న పెంటంతా మన లోపల తెచ్చి పెట్టుకుంటున్నాం. దేవుడు అంటున్న మాట ఏంటి అంటే నీ లోపల ఉన్న పెంటంతా తీసుకొని పోయి పెంటలు పడేయి. కానీ మనం అట్లా చేయకొచ్చినాం. ఆ లోకంలో ఉన్న పెంటంతా లోపల తెచ్చిపెట్టుకొని నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు. రోజు లేవంగానే ప్రార్థన చేసుకుంటున్నా, రోజు లేవంగానే ఆరాధన చేస్తున్నా, లేవంగానే మోకాళ్ళ మీద వాక్యం చదువుతున్నా, 2 గంటలు ప్రార్థన చేస్తున్నా, నాకేమైంది, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందండి. ఏ మాత్రం కూడా అపవిత్రత అనేది లోపలికి రానివ్వకూడదు. అంత కేర్ఫుల్గా నేను ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. ఇంకా దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇంకా భయంకరమైన కార్యాలు మనం చూస్తాం, ఇంకా భయంకరంగా విశ్వాసులు ప్రవర్తించడం మనం చూస్తాం. అయినా సరే నాకేమనిపిస్తుంది అంటే ఆ సార్దీసు సంఘములో ఉన్న కొంతమంది ఏ విధంగా అయితే వాళ్ళు పవిత్రులుగా ఉన్నారో అదే విధంగా నువ్వు నేను కూడా పవిత్రంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇంకా మనం ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి దేవుడిగా చెప్పేస్తాడు, ఇక అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని, దాని తర్వాత మోసం చేసేటోడు ఇంకా మోసం చేయని, దాని తర్వాత దొంగ ఇంకా దొంగగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. పరిశుద్ధుడు ఎట్లుంటాడట?
ఇంకా పరిశుద్ధంగానే ఉంటాడు. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడు అయిపోతాడు. నువ్వు గనక సరి చేసుకోకపోతే నీ లోపల ఉన్న ఆ యొక్క పాపం అనేది హృదయం మొత్తం ఒళ్ళంతా నిండిపోయి ఇక నువ్వు ఏది చూసినా పాపమే, ఏది మాట్లాడినా పాపమే, నోరు తెరిచిన పాపమే, చెయ్యెత్తిన పాపమే, కాలు నడిచిన పాపం, అంత పాపం. నువ్వు లేచి ఆరాధన చేసి ఏం లాభం? లేచి మోకాళ్ళ మీద వాక్యం చదివి ఏం లాభం? లేచి మందిరానికి వచ్చి ఆరాధన చేసి లేకపోతే మందిరంలో పని చేసి ఏం లాభం? లోపలంతా అపవిత్రతనే ఉన్నది, జరంతనన్నా మంచి అనేది లేదు. ఏం లాభం అండి? ఈ యేసు ప్రభువుని నమ్ముకొని ఏం లాభం? కొన్ని వచనాలు చూడండి. ఇప్పుడు ఇంక కొన్ని వచనాలు చూపిస్తాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనందరికి బాగా తెలుసు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనందరికీ బాగా తెలుసు. టైం అయిపోయింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ పరలోకపు తండ్రిని మనము చూసేది. హృదయంలో అపవిత్రత ఉంది అనంటే మనము దేవుణ్ణి చూడనే చూడము. అసలు ఏ విధంగా అయితే ఆ యొక్క పొడ ఉన్న రాళ్ళని తీసుకొని పోయి పెంటలో పడేసినారో అదే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే, నేను హృదయంలో పాపాన్ని అట్లనే పెట్టుకున్నా, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు అని ఇట్లనే అనుకుంటా పోయినామంటే మనల్నే తీసుకొని పోయి ఆ నరకం అనే పెంటలో పడేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా మనం ఈ లోకంలో ఉండాలనేది దేవుని యొక్క. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఎంత మంచిగుందో చూడండి. దేవుని వాక్యం అక్కడ కూడా అదే మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడమండి. ఆ దేవుని కోరిక ఏంటంటే, అంటే ఎందుకు దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండమంటున్నాడు అంటే, వీఆర్ గోయింగ్ టు సీ దట్ గాడ్, వీ వాంట్ టు సీ దట్ గాడ్. ఆ దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగానే ఉండాలి. మీరు పవిత్రులుగా ఉంటేనే నా దగ్గరికి వస్తారు. నువ్వు ఎన్నిసార్లు అయినా రా నా దగ్గరికి, నేను నిన్ను క్షమిస్తా, నేను నిన్ను కడుగుతా, కానీ చేసిన తప్పు మళ్ళీ చెయ్యకు, చేసిన పాపం మళ్ళీ రిపీట్ చెయ్యకు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇప్పుడు సంఘంలోనే పరిస్థితులు చాలా దూరం ఉంటాయి. అన్యుల మధ్యలో పోయి మనం పనిచేస్తాం. ఆ అన్యులు ఇంకా భయంకరంగా ప్రవర్తిస్తారు. మా ఆఫీస్లో చిన్న తప్పు జరిగిందంటే గతం బండ బూతులు తిడతారు. బూతులే, పచ్చి బూతులు తిడతారు, ఇంగ్లీష్ బూతులు తిడతారు వాళ్ళు. ఆ ఇంగ్లీష్ బూతుకు అర్థం ఏంది అని మనం గూగుల్లో టైప్ చేసినామంటే మీకే అర్థమవుతుంది. చాలా ఘోరంగా ఉంటుంది. వాయమని ఇంత పెద్ద మాట అన్నాడు, నన్ను పెద్ద చిన్న తేడా చూడకుండా ఇంత మాట అంటాడా? ఏం చేస్తాం మరి? వాళ్ళ క్రియలు మనం నేర్చుకొని సంఘంలో ప్రవర్తిస్తున్నామా, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ పోయి ఏం చేస్తున్నామో తెలియదు. మొత్తానికి నన్ను నేను అపవిత్రం చేసుకుంటున్నాను, సంఘాన్ని అపవిత్రం చేస్తున్నాను, నాతో ఉన్నవాళ్ళు అపవిత్రం అయిపోతున్నారు. దేవుణ్ణి ఎట్లా చూస్తానండి నేను? చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం. 23:14 ద్వితీయోపదేశ కాండం. మంచి మాట ఉన్నది చూడండి అక్కడ. 23:14 ద్వితీయోపదేశ కాండం. నీలో అసహ్యమైన దేనినైనాను చూచి, అయ్య బాబోయ్, మన లోపల అపవిత్రత ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే విడిచిపెడతాడంట మనల్ని. ఎంత జాగ్రత్తగా ఉండాలండి నువ్వు నేను. నా లోపల అపవిత్రత ఉంది అంటే దేవుడు నన్ను విడిచిపెట్టిండని అర్థం. అసలు విడువకుండునట్లు మన పాలెమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అది నా హృదయమే కావచ్చు, నా తలంపులే కావచ్చు, నా అంతరంగంలో ఉన్న ఏదైనా సరే. యోబు చేసిండండి ఆ పని. యోబుగా పని చేసినాడు. యోబు ఆయన పిల్లలు ప్రతిరోజు దావతు చేసుకున్నారు. మీకు తెలుసో తెలియదు, 7 కొడుకులు 3 కూతుర్లు అయ్యాయి. ఆ 7 కొడుకులు అంటే వారానికి ఒక పండుగ. అవి అన్నదమ్ములు ఏం చేసినారంటే ఆ అక్క చెల్లెళ్ళను పిలుచుకొని ప్రతిరోజు విందే. రోజు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 7 రోజులు. 7 అన్నలు, రోజు ఒక్కొక్క పర్సన్, రోజు ఒక్కొక్క అన్న వాళ్ళ చెల్లెళ్ళకు విందులు చేసినారు. వాళ్ళు మస్తు గొర్రెలు ఉన్నాయి, మస్తు ఎడ్లు ఉన్నాయి, మస్తు మేకలు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. యోబు అన్నీ గమనించినాడు. గమనించేసి ఆయన పిల్లలను పిలిచినాడు. ఆయన పిల్లలను పిలిచి, అయ్యో ప్రభా, నా పిల్లలు అపవిత్రమైన పని చేస్తున్నారేమో, వాళ్ళు అపవిత్రులు అయిపోతున్నారేమో అని ఆయన పిల్లలను పిలిచి ఆ బలిపీఠం కట్టి బలిపీఠం మీద దహన బలులు అర్పించాడు. నా పిల్లలను క్షమించు తండ్రి. చేయలేడా అండి యోబు పని? ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా మనం అపవిత్రులు అయిపోవద్దు, మనం పవిత్రంగా జీవించాలి, ఎవరైనా వాళ్ళ పిల్లలకు చెప్తున్నారా? పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. సో నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. నాకు హెబ్రోన్ వాళ్ళు చెప్పిన పని ఏంటి అంటే, బైబిల్ స్టడీ అంటే ఓన్లీ 1 అవర్, 20 నిమిషాలు పాటలు, 40 నిమిషాలు వాక్యం. 20 నిమిషాలు పాటలు, 40 నిమిషాలు వాక్యం. గంటలో బైబిల్ స్టడీ అయిపోవాలి. గంట ఎక్కువ అసలు ఎవరు తీసుకోవద్దు. సో కాబట్టి ఏం చూసినాము అనంటే, నా యొక్క ఇంటిని నేను పవిత్రంగా చూసుకోవాలి. నా హృదయం అనే ఇంటిని నేను పవిత్రంగా చూసుకోవాలి. నా లోపల అపవిత్రత వచ్చింది అంటే ఆ దేవుడు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు అని అర్థం. దేవుడు వెళ్ళిపోయినాడు అంటే దేవుడు వెళ్ళిపోయిన మరుక్షణం సైతాన్ గాడు మన లోపలికి వస్తాడు. మన హృదయాన్ని వాడు కంట్రోల్ చేస్తాడు, నా తలంపులని వాడు కంట్రోల్ చేస్తాడు, ఇంకా వాడే నన్ను నడిపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క లోకంలో మనము జీవించాలని యేసునామమున మనవి చేస్తున్నాం. సో ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుని చిత్తం అయితే మళ్ళీ తర్వాత మనము చూస్తాం. సో నా హృదయంలో ఏ పాపం కూడా, కొంచెం కూడా, ఏ మూలకి ఒక్క పాపం కూడా ఉంచుకోకుండా నేను చూసుకోవాలి. లోపల నోరు నుండి ఆ ఇటుక పెట్టని ఎట్లయితే తీసి బయటికి పడేసినారో అట్లా నా అంతరంగంలో ఉన్న ఆ యొక్క పాపాలన్నింటినీ మొత్తం తీసి బయట పడేయాలి. కాబట్టి మన హృదయం అనేది ఎటువంటిది అంటే, జస్ట్ మన బట్టల్లాగానే. బట్టలు అపవిత్రం అయిపోతున్నాయి, బట్టలకు మైలంటుతుంది, నేను సబ్బుతో కడుగుతున్నా, ఉతుకుతున్నా, మళ్ళీ ఇస్త్రీ కొట్టి వేసుకుంటాను. నా హృదయం కూడా అంతే. ప్రతిరోజు అపవిత్రం అయిపోతుంది, ప్రతి క్షణం అపవిత్రం అయిపోతుంది. వాక్యం అనే సబ్బు ఉంది, వాక్యం అనే నీళ్ళు ఉన్నాయి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మనకు అందుబాటులోనే ఉంది. ఆ యొక్క రక్తాన్ని నేను ఐ విల్ క్లెయిమ్ దట్ బ్లడ్. ఆ యొక్క రక్తాన్ని నేను ప్రోక్షించుకొని నన్ను నేను పవిత్రంగా చూసుకుంటాను. సో నన్ను నేను పవిత్రంగా చూసుకున్నప్పుడు ఆ అన్యుల దగ్గరికి పోయి, నేను పవిత్రుల్ని, మీరు నన్ను ముట్టుకోకండి, మీరు నన్ను ముట్టుకుంటే నేను అపవిత్రుని అయిపోతాను. గసటి నాటకాలు ఆడితే తంతరు పట్టి కదా. మనం పవిత్రులం అన్న సంగతి మనకు, మన దేవునికి తెలుసు అంతే. ఆ అన్యుడు ఎప్పుడు తెలుసుకుంటాడు? మన ప్రవర్తనను గమనించి వాడు తెలుసుకోవాలి. అంతేగాని నేను మందిరానికి పోయి క్షమాపణ కోరుకుంటున్నా, ఏసులో నన్ను క్షమించిండు, నేను పవిత్రుని, నువ్వు నా దగ్గరికి రాకు, నా పక్కన కూర్చోద్దు, నన్ను ముట్టుకోకు అని అంటే మంచిగా తంతరాయ. మన ప్రవర్తనను గమనించి వాళ్ళంతర వాళ్ళు తెలుసుకోవాలి. అరే హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్, దిస్ గర్ల్ ఈజ్ ఎ డిఫరెంట్ గర్ల్, వాళ్ళ బిహేవియర్ ఏందో డిఫరెంట్గా ఉంది, ఏందో కనుక్కుందాము అని అంటే అప్పుడు చెప్పాలి వాళ్ళకి. ఒరే నాయన, మాకు బైబిల్ ఉంది, బైబిల్లో ఇట్లా ఉండాలి, రోజు డేట్ ప్రకారం రోజు ఒక సామెత చదివితే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో అర్థమైపోతుంది మనకు. నా భార్యతో ఎట్లా ప్రవర్తించాలి, నా పై అధికారితో ఎట్లా ప్రవర్తించాలి, నా కింద పనిచేసేటోళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి, నా తల్లితో ఎట్లా ప్రవర్తించాలి, నా తండ్రితో ఎట్లా ప్రవర్తించాలి, నా మామతోని, అత్తతోని, నా బంధువుల మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలో డేట్ ప్రకారం రోజు ఒక సామెత చదివితే మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుడి ఉచితం అయితే మళ్ళీ మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించండి. నేను మా పనులు తండ్రి, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు మీరు ఇచ్చినారు, మీకు వందనాలు.
ప్రభు మరి మా యొక్క పాలెం పరిశుభ్రంగా ఉండాలి అనే మాటకై స్తోత్రాలు. మా యొక్క ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి అనే మాటకై స్తోత్రాలు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి అనే మాటకై స్తోత్రాలు. పరలోక తండ్రి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చేరుకోలేదు, దేవుణ్ణి చూడలేదు. ఆ మాటకై స్తోత్రాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాటకై స్తోత్రాలు. పరలోక తండ్రి, మరి విశ్వాసాన్ని బట్టి మేము ఆదిలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాం. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములందు విశ్వాసం ఉంచడం ద్వారా నాయన మరి మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారు. అయినప్పటికీ మరి నాయన ఆ సంగతి మేము మర్చిపోయినామా తెలియదు. కానీ తండ్రి, ఎంతో అపవిత్రత మేము లోపల నింపుకుంటున్నాం తండ్రి. దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇంకా చాలా అపవిత్రత మేము నింపుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, ఇంకా క్షమించండి, ఇంకా కడగండి, ఇంకా శుద్ధులుగా చేయండి. పరలోక తండ్రి, యోగు చేసిన పని మేము కూడా చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని పవిత్రపరచండి. తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సారథీసులో ఉండిరి అనే మాటకై స్తుతిస్తున్నాం ప్రభు. మరి ఆ సారథీసు సంఘంలో ఉన్న విశ్వాసులలాగా మేము కూడా ఉండేలాగా సహాయం చేయండి ప్రభు. మరి చిన్న మందగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి కొద్దిమంది వచ్చినారు, వందనాలు. వీళ్ళ పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలని, సంకల్పాలను మీరు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరి హృదయంలో ఏ బాధలో, ఏ వేదనలో, ఎటువంటి మరి ఆయన భారమైన హృదయాలతో వచ్చారో వాళ్ళ అక్కరేదో మరి ఆయన వాళ్ళ కన్నీరు మీరు చూసిన దేవుడు ప్రభు. మరి వాళ్ళ అక్కడి కొద్ది మీరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ అక్కడికి తీర్చాడు. దౌర్భాగ్యం ఆయన నాకు కూడా అనుగ్రహించిన ఒక సమయంపై స్థుతిస్తూ వెళ్తున్నాను. సహాయం చేయండి. లోకమాలిన్యాన్ని మేము అనుకోకుండా, లోకమాలిన్యం చేత మేము అభివృద్ధులను కాకుండా సహాయం చేయవలసిందిగా యేసునామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.